హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై శ్రావ్స్. సో ఈరోజు అయితే నేను నా డే రొటీన్ వ్లాగ్తో పాటు ఇంకా పిల్లల కోసం కొంచెం హెల్తీగా సున్నుండలు ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో నేను మార్నింగ్ స్టార్ట్ చేస్తే అది ఈవినింగ్ అయింది. సో ఎలాగో చూడండి. ఆదిత్యని మార్నింగ్ స్కూల్కి అయితే పంపించేశాను. వెళ్ళేటప్పుడు చెప్పాను మధ్యాహ్నం వచ్చేసరికి నీకు సున్నుండలు చేస్తానని. నేనైతే స్వీట్స్ పెద్దగా తినను, మా హస్బెండ్ ఆదిత్య ఇద్దరు తింటారనమాట సున్నుండలు. అంటే మా చిన్నవాడు కూడా అస్సలు తినడు, ఇంకా వాళ్ళిద్దరి కోసమే, అందుకనే కొంచెమే చేస్తున్నాను. సో ఎప్పుడు చేసినా కొంచెం లిమిటెడ్గా ఒక 1 వీక్ 10 డేస్కి సరిపడా చేస్తాను, మళ్ళీ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేస్తాను. ఈ మినుములు మాకు మంత్లీ రేషన్లో వచ్చాయన్నమాట. సో అందులో ఏమన్నా ఉంటాయేమో కూర్చొని క్లీన్ చేద్దామని బయటకు వచ్చాను. వెదర్ అయితే చాలా బాగుంది, చల్లటి గాలేస్తూ మబ్బు పట్టింది. ఇంకా అలా చల్లగాలి కూర్చున్నాను. అసలే ఢిల్లీలో వెదర్కి చాలా చిరాకు వస్తుంది అనమాట. కొంచెం 2 డేస్ నుంచి వెదర్ చల్లబడింది. బాల్కనీలో ఉండే ఈ టేబుల్ చూసి ఏంటి విరిగిపోయిన టేబుల్ అని చాలామంది అనుకోవచ్చు. నేను ఒక 2-3 వీడియోస్ అయితే షూట్ చేశాను కదా. సో ఇది మేము వచ్చేసరికి ఇది రిపేర్లో ఉందన్నమాట. సో మేము రిటర్న్ చేయడానికి అయితే చెప్పాము, ఎవరు రాలేదు తీసుకెళ్ళడానికి. సో బాగాలేదు కదా అని పడేస్తే ఊరుకోరు. ఇక్కడ డిఫెన్స్లో ఏంటంటే మనకి ఇంట్లో క్వార్టర్స్ అలాట్ చేసినప్పుడు మనకి కొన్ని వస్తువులు ఇస్తారనమాట. సో అవి మన చేతుల్లో విరిగినా మనకంటే ముందు వాళ్ళు ఎవరైనా పాడు చేసినా సో వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేయాలి. సో అప్పుడు మళ్ళీ కొత్త ఐటమ్స్ ఇస్తారు మనకి, మనం ఇష్టం వచ్చినట్టు పడేయడానికి ఉండదు. సో మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఈ వాటర్ అంతా పోయే వరకు నేను చిన్న స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకున్నాను. ఎక్కువసేపు వాటర్లో ఉండకూడదు, పప్పు నానిపోతుంది. సో అందుకని వెంటనే తీసేసి స్ట్రైనర్లో వేసుకొని వెంటనే ఒక మంచి క్లాత్ మీద వేసి ఎండలో పెట్టేయాలి. సో డైరెక్ట్గా మళ్ళీ చేస్తే దాని మీద ఉన్న డస్ట్ అంతా మనకి తెలియకుండానే తినేస్తాం కదా. సో అందుకనే నీట్గా క్లీన్ చేసుకున్నాను. అవి ఎండలో పెట్టాను. సో డ్రై అయ్యేలోపు లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. సో ఫస్ట్ అయితే రైస్ క్లీన్ చేసి నానబెట్టేసుకుంటాను. అయితే ఇప్పుడు లాస్ట్ వీడియోలో నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది ఏం చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటని కొంతమంది అడిగారు. సో నేను చదువుకున్నదైతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. సో అది మా ఊర్లోనే ఫినిష్ చేశాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే నేనేమి మధ్యలో గ్యాప్ తీసుకోలేదు, వెంటనే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ జాయిన్ అయ్యాను. సో నేను ఎంబీఏ చదివేటప్పుడే నేను పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని అనమాట. ఇంకా ఇంట్లో అడగకుండా ఆ జాబ్లో వచ్చిన శాలరీతోనే నేను ఎగ్జామ్ ఫీజులు అవి కట్టుకునేదాన్ని. ఇంకా నా చిన్న చిన్న షాపింగ్లు కూడా చేసుకునేదాన్ని. ఇంకా నేను ఎదురు ఇంట్లో ఎవరికైనా కావాలంటే ఇచ్చేదాన్ని అనమాట. అంటే నేను దాచుకునేదాన్ని, ఇంట్లో ఎవరు నన్ను అడిగేవాళ్ళు కాదు. ఇంకా మా డాడీ అప్పుడప్పుడు ఇచ్చే పాకెట్ మనీ ఇంకా నా దగ్గర మిగిలిన డబ్బులు నేను అన్ని కలిపి నా అకౌంట్లో వేసుకునేదాన్ని. సో ఫస్ట్ నుంచే నేను అట్లా ఎంబీఏ చేసేటప్పుడు ప్యారలల్గా చిన్న జాబ్ చేసేదాన్ని అనమాట. సో అట్లానే నా ఎంబీఏ ఫినిష్ చేసేసాను. సో ఏం చదువుకున్నారు అక్క అని అడిగారు కదా. సో నా క్వాలిఫికేషన్ అయితే అదనమాట. ఇక్కడ నేను 10 డేస్ నుంచి ఈ గీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అస్సలు నాకు టైం కుదరట్లేదు. ఒకవేళ టైం దొరికినా ఇవాళ కాదులే రేపు అని అలా స్కిప్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఎందుకో తెలియదు, అసలు తీస్తే ఆ పైన మీగడ కలెక్ట్ చేసినంత ఇంట్రెస్ట్గా మళ్ళీ నెయ్యి చేయాలంటే కొంచెం బద్ధకం వచ్చేస్తుంది. సో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అయితే నేను మొన్న పోస్ట్ చేసిన వీడియోస్లో చాలా మంది రిలేట్ అయ్యి కామెంట్స్ చేశారనమాట. సో ఎంతమంది ఉన్నారో అనిపిస్తుంది నాకు నాలాంటి వాళ్ళు. సో అందులో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది, తను ఆల్రెడీ 10 years నుంచి వర్క్ చేస్తుందంట. సో 2 అబ్బాయిలని పెట్టుకొని. సో నాకు ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కొక్కసారి, నేను పిల్లల కోసం ఏమీ చేయలేకపోతాను, వాళ్ళకి మంచిగా హెల్దీ ఫుడ్ పెట్టలేకపోతాను, ఏమన్నా వేడివేడిగా స్నాక్స్ కావాలంటే చేయలేకపోతానని చాలా ఫీల్ అయ్యిందనమాట. స్టార్టింగ్లో నేను పొయ్యి మీద పాలు పెట్టాను కదా, సో అది ఐస్ క్యూబ్ లాగా అయిపోయింది. సరే కదా అని కాసేపు పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత స్టవ్ మీద పెట్టాను. ఎంతసేపటికి పాలు పొంగు రావట్లేదని ఇంకా కొంచెం సేపు దాన్ని అలా వదిలేసాను. ఇంకా మొత్తం స్టవ్ అంతా అయిపోయింది. ఇంకా అది అలా ఉంటే నేను దాని మీద పని చేసుకోలేను అనమాట. మళ్ళీ వెంటనే అప్పటికప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. ఎందుకు అలా పాలు పొంగాక నాకు అసలు మళ్ళీ దాని మీద చేయాలనిపించదు. చాలామంది నార్మల్గా ముందు పని చేసేసుకుని తర్వాత లాస్ట్లో క్లీన్ చేసుకుంటారు. సో నాకున్న ఫోబియా ఏంటో కానీ అది క్లీన్ చేస్తే కానీ నాకు మళ్ళీ కుక్ చేయబుద్ది అవ్వదనమాట. ఇవాళ లంచ్లోకి నేను టమాటా చట్నీ అండ్ పొట్లకాయ కర్రీ చేస్తున్నాను. సో పొట్లకాయ నేను నా మ్యారేజ్ అయిన ఈ 6-7 yearsలో నేను ఎప్పుడూ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను. అది కూడా నేను కొనలేదు, మాకు ఫ్రీ వెజిటబుల్స్ వస్తాయి కదా ఎవ్రీ వీక్. సో అందులో వచ్చింది. సో హెల్త్కి మంచిది కాబట్టి ఇంకా దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇవాళ అయితే దాన్ని కర్రీ చేస్తున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మ పొట్లకాయ చెట్టు పెట్టినప్పుడు అందులో ఒక గ్రీన్ కలర్ పాముని చూసాను. సో అప్పటి నుంచి నాకు పొట్లకాయలు అంటే భయం అనమాట.
సో అది చూస్తేనే నాకు ఆ సీన్ గుర్తొచ్చేస్తుంది. అందుకనే నాకు తినాలంటే కొంచెం భయం. సో మళ్ళీ అన్ని రోజులు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజే చేస్తున్నాను. సో మా వాళ్ళు మరి తింటారో తినరో అనుకున్నాను, కానీ లంచ్ టైంలో పెడితే చక్కగా సైలెంట్గా తినేసారు, ఏం మాట్లాడలేదు. సో ఇవాళ అయితే నేను పొట్లకాయ పాలు పోసి కర్రీ చేశాను. మామూలుగా బీరకాయ చేస్తూ ఉంటాను ఇట్లాగా. సో సేమ్ అదే ప్రాసెస్లో పొట్లకాయ చేశాను. పిల్లలు మూడ్ స్వింగ్స్ బాగా ఉంటాయి. సో మనతో పోల్చుకుంటే ఇప్పుడు దాకా చక్కగా ఆడుకున్నాడు, నాకు చాలా కబుర్లు చెప్పాడు. సడన్గా వచ్చి నన్ను ఎత్తుకో అని చెప్పేసి బాగా ఏడుస్తున్నాడు అనమాట. సో ఇంకా ఎత్తుకుంటే మళ్ళీ ఒక్క పని కూడా అవ్వదు నాకు, ఏం చేయడు, జస్ట్ దగ్గర కూర్చొని వాడిని కాసేపు అలా ప్యాంపర్ చేయాలి. అసలే గీ ప్రిపేర్ చేయక చాలా రోజులు అయిపోయింది, మళ్ళీ అది స్మెల్ మారిపోతుంది అనమాట మనము ఎక్కువ రోజులు ఉంచేస్తే. సో అందుకని ఇవాళ మళ్ళీ అది పక్కన పెట్టేస్తే అవ్వదు అని చెప్పి నేను అది చేసే పనిలో ఉన్నాను. స్పూన్తోనే దాన్ని 2-3 టైమ్స్ బాగా తిప్పేసి దాని మీద చల్లటి వాటర్ పోస్తే మొత్తము వెన్నంతా వచ్చేస్తుంది. సో చాలా సింపుల్గా నాకు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చలికాలం అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది, అసలు ఏం చేయక్కర్లేదు. అయితే మీలో చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, మా డిఫెన్స్ ఫ్యామిలీస్ వాళ్ళు కానీ నార్మల్ వాళ్ళు కానీ ఎక్కడ ఉంటారు ఢిల్లీలో, సో ఢిల్లీలో ఏ ప్లేస్ అని పర్టికులర్గా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. అయితే నేను అంతకుముందు నార్మల్గా ఎవరైనా అడిగితే రిప్లై చేసేసేదాన్ని, అంటే పలానా ప్లేస్ అని చెప్పి. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో అప్పటి నుంచి స్టిల్ నేను ఆలోచిస్తున్నాను. అయినా అందరికీ తెలుసు, నేను థంబ్నెయిల్స్లో ఓపెన్గా ఢిల్లీ అని పెడతాను కదా. సో అయితే రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే ఒక అమ్మాయి అన్నమాట నాకు ఇలాగే యూట్యూబ్లో నా ఛానల్ని చూసి, సో ఎవరైనా అడిగిన వాళ్ళు ఎక్కడ అని అడిగితే నేను ఓకే ఢిల్లీ క్యాంట్ అని చెప్పి నేను చెప్పాను. సో అంతకుమించి నేను ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నమాట. సో అయితే ఆ అమ్మాయి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి, సో మీరు డిఫెన్స్లో ఉన్న రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తున్నారు, మీరు అన్నీ చెప్పేస్తున్నారు అది ఇది అని చెప్పింది. సో నేను అన్నీ అంటే ఏం చెప్పలేదు, మా లైఫ్లో ఏం జరుగుతుందో అది మాత్రమే షేర్ చేసుకున్నాను నేను. సో లోపల ఇంటర్నల్గా జరిగేవి అసలు నాకే తెలియవు, ఎందుకంటే డిఫెన్స్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే హస్బెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆఫీస్లో విషయాలు కానీ లేకపోతే ఏదైనా సరే ఇంట్లో ఏవి డిస్కస్ చేయకూడదు అనమాట రూల్ ప్రకారము. సో వాళ్ళకి ఆల్రెడీ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, సో ఫ్యామిలీతో ఏం చెప్పాలి ఎలాంటివి చెప్పకూడదని చెప్పి. సో వాళ్ళు ఏదన్నా ఆఫీస్ పని మీద వెళ్తూ ఉంటారనమాట అక్కడికి ఇక్కడికి. సో ఏ ప్లేస్కి వెళ్తున్నారో చెప్తారు, కానీ ఎందుకు వెళ్తున్నారో ఏం చేస్తున్నారో అనేది ఇంట్లో వాళ్ళతో కూడా షేర్ చేయరనమాట. అంత సీక్రెట్గా ఉంటాయి వాళ్ళవన్నీ లోపల ఇంటర్నల్గా. సో నాకు ఆల్రెడీ తెలుసు, నాకు కొంచెం బుర్ర ఉంది కాబట్టి నాకు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలుసు. బట్ కొంతమంది అడిగినప్పుడు నార్మల్గా లొకేషన్ ఢిల్లీ లాంటి సిటీ, సో ఏదన్నా కొంచెం డేంజరస్ ప్లేస్లో మేము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నప్పుడు కానీ అలా ఏదన్నా పర్టికులర్గా ప్లేసెస్ అయితే మెన్షన్ చేయకూడదు, చాలామంది తెలియక చెప్పేస్తున్నారు. కానీ సో ఢిల్లీ కాబట్టి ఢిల్లీలో నార్మల్గా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ కూడా తెలుసు అనమాట. సో ఢిల్లీలో ఏ ఏరియాలో ఎక్కువ డిఫెన్స్ ఫ్యామిలీస్ ఉంటాయి, అక్కడ డిఫెన్స్ ఆఫీసులు ఎక్కువ ఉంటాయి అని చెప్పి. సో నేను ఢిల్లీ క్యాంటే కదా అని చెప్పేస్తే ఆ అమ్మాయి నేను కూడా ఒక ఆఫీసర్ని అసలు ఏంటి అది ఇది అని చెప్పి నన్ను డైరెక్ట్గానే బ్లాక్మెయిల్ చేసింది, వీడియోస్ అన్ని డిలీట్ చెయ్యి లేకపోతే నీ మీద కంప్లైంట్ చేస్తాను అది ఇది అని చెప్పి. సో నేను ఆల్రెడీ నువ్వు ఎవరితో చెప్తావో చెప్పని చెప్పి కూడా నేను చెప్పాను. సో అందుకని నేను అప్పటి నుంచి కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట చెప్పాలంటే. బట్ అందరికీ తెలిసిన విషయమే, మేమైతే ఢిల్లీ క్యాంట్లో ఉంటాము. సో డిఫెన్స్కి సంబంధించిన ఆఫీసర్స్ అన్నీ కూడా ఢిల్లీలో ఎక్కువ అక్కడే ఉంటాయి. ఇంకా అమ్మాయికి అయితే నేను సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను, ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజెస్ అయితే పెట్టద్దు, నీకు కంప్లైంట్ చేస్తాను నేను, నిజంగా నువ్వు డిఫెన్స్ ఫ్యామిలీకి చెందిన దానివి అయితే నీకు తెలుస్తుంది కదా ప్రాసెస్ ఎలా ఉంటుందా అని చెప్పి. సో ఆ దెబ్బకి అమ్మాయి కొంచెం భయపడి ఏకంగా ఛానల్ కూడా డిలీట్ చేసేసింది అనమాట. తను కమెంట్ చేసే త్రూ ఛానల్ ఏదైతే ఉందో అది డిలీట్ చేసింది. సో మాకు ఎలాంటి రూల్స్ ఉంటాయో ఎక్కడి వరకు నేను ఉండాలో సో నాకు తెలుసు అనమాట. సో అవైతే నేను క్రాస్ చేయను, అదనమాట సంగతి. అందుకే నేను చాలామంది అడుగుతున్న లొకేషన్ డైరెక్ట్గా చెప్పట్లేదు. సో మేమైతే ఢిల్లీ క్యాంట్లో ఉంటామండి. సో అంతకుమించి ఇంకా డీప్గా డోర్ నెంబర్తో సహా అంటే చెప్పలేం కదా. టాపిక్ అయితే బాగా వేడెక్కేసింది. ఇప్పుడు మీకు తీపి సున్నుండలు అయితే తినిపిస్తాను. సో 2 కప్స్ అయితే మినుముల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నేను ఎండలో పెట్టుకున్నాను. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి, లోపల వరకు గింజ బాగా వేగాలన్నమాట. సో నాకు దాదాపు 20 నుంచి 25 నిమిషాలు పట్టింది. అంటే సిమ్లో పెట్టేసి అక్కడే నించొని చాలాసేపు వేయించాను. తర్వాత వాటిని బాగా చల్లారబెట్టుకొని పౌడర్ చేసేసుకొని, సో 2 కప్స్ మినుములకి 1 కప్ బెల్లం తీసుకున్నాను, చెక్క బెల్లం అనమాట, ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా అందులో నెయ్యి వేసుకొని మనకు కావాల్సినంత చక్క లడ్డూలాగా చుట్టేసుకోవడమే. పిల్లలకైతే చాలా హెల్దీ అండి, పంచదార కంటే బెల్లంతో చేసుకుంటే ఇంకా హెల్దీ. సో పిల్లలకైతే మస్ట్ అండ్ షుడ్గా బెల్లమే యూజ్ చేయండి.
సో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళైతే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మర్చిపోకుండా. ఇంకా మీరు ఏదన్నా అడగాలి అనుకుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. పిండి అంతా నీట్గా నెయ్యితో కలిపేసుకున్న తర్వాత దాన్ని రౌండ్గా ఉండలు చుట్టుకోవాలి. సో మరీ ఫ్యాన్ కింద కూర్చొని ఇంతసేపు కష్టపడ్డాం కదా అని అక్కడ కూర్చొని చుడితే మనం వేసిన నెయ్యి అంతా ఆరిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని కిచెన్లో నిలబడి ఫాస్ట్గా ఆ వెట్నెస్ ఉండగానే చుట్టేసుకుంటే లడ్డూలు బాగుంటాయి. మేము ఢిల్లీ వచ్చాక ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. సో వాటికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన డిఫెన్స్కి సంబంధించిన లేడీస్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు అంటే కామెంట్ సెక్షన్లో ఒకరికొకరు మెన్షన్ చేసుకుంటున్నారు కదా లొకేషన్స్. సో ఊరి నేమ్స్ అంటే లొకేషన్ నేమ్ వరకు ఓకే, బట్ పర్టికులర్గా అడ్రస్ అవన్నీ మాత్రం మెన్షన్ చేయొద్దు. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.